మీరు ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల్లో మీరు ఒక ఆదర్శ రైతు. మీ దగ్గర ఉన్నటువంటి సక్సెస్ ఫార్ములా ఏంటి? అదే నేను చెప్పాను కదా ఇందాక, ఎక్కువ మందికి రీచ్ చేయడము, ప్రతి ఒక్కరికి కూడా కానీ నేను పండించిన దాంతో పాటు నాలాంటి రైతులు కనెక్ట్ చేయడము. ఇప్పుడు నేను భీమ్తో మొదలుపెట్టా. ఎంతోమంది వచ్చిన అది రైతులు బయట రైతులు కానివ్వండి, సరే సమాజంలో చాలా మంది తీసుకుని మొదలుపెట్టి మాకు ఇంకా చాలా ఉత్పత్తులు కావాలి కదండి, భీముడు సరిపోదు కదంటే అప్పుడు నేను పల్లీలు గ్రౌండ్నట్స్ దాన్ని ఆయిల్ చేయడం మొదలుపెట్టా. కోల్డ్ ప్రెస్ ఆయిల్, చెక్క దాంట్లో ఆయిల్ చేస్తే చాలా పోషక విలువలతో ఉంటుంది. 2.5 చెప్పాను కదా, 2.5 కిలో వేస్తే 1 లీటర్ నూనె వస్తుంది బయట. అది ఎంతో ఎక్కువ పోషక విలువలు ఉంటుంది. ఇప్పుడు మనకు బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్కో బైకో ఆయిల్ చేంజ్ చేయాలంటే, ఇంజిన్ ఆయిల్ చేయాలంటే ఏం చేస్తారంటే మంచి కంపెనీ వాళ్ళకి పోతారు. మీరు మంచి కంపెనీ కావాలి, ఎందుకంటే అది ఇంజిన్ చెడిపోకుండా ఉండడానికి. మన బాడీ కూడా ఒక టైప్ ఆఫ్ ఇంజిన్ అనుకోవాలా. దానికి మంచి ఆయిల్ లాంటిది దొరికితే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఇలాంటివి చేయడం మొదలుపెట్టా. అట్లా 1 by 1 అన్నీ నా కూరలు పండించడము, ఆయిల్స్, ఇట్లా ఈ మిల్లెట్స్ చేయడము, మెయిన్ మామిడికాయల్లో మంచి నాణ్యమైన మామిడి పండు సమాజానికి చాలామందికి రుచి చూపించాము మేము. అందరూ రియల్గా ఫీల్ అయ్యారు, ఈ మరి ఉంటుంది రసాయనాలు కొట్టుకుండా నేను కొట్టుకున్నాతో ఇలాగా మంచి క్వాలిటీ మ్యాంగో ఉంది అని రుచి చూశారు. అట్లా కనెక్ట్ అయింది. దానితో మళ్ళీ నాకు ఒక కర్ణాటకలో పల్లి మేడం అని వైఎస్ ఆఫీసర్ మేడం సలహా ఇచ్చారు. ఆవిడ నాకు మెంటర్, ఆవిడ నాకు గైడ్ చేస్తుంది. మేడం ఏమన్నారంటే, సిటీస్లో ఉండేవాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు జగదీష్, మంచి స్నాక్స్ ఇలాంటి తినకుండా చిన్నపిల్లలకి ఏదో ఈ హజినోమోటో ఇవన్నీ వేసేసి లేస్ చిప్స్ అని తిని ప్లాంట్స్ దెబ్బతింటున్నాయి, టేస్ట్ బడ్స్ అయిపోతున్నాయి, ఇలాగ ఇవన్నీ పండిస్తున్నావు కదా కూరలు అని, దీనికి ఏదైనా ఎన్ని స్నాక్స్ చేయొచ్చు కదా అని సలహా ఇచ్చారు. ఇది మంచి ఐటమ్, మంచి సలహా అని అనుకోని నేను అప్పుడు పల్లిలో ఒక 5-6 మందికి ఉపాధి ఇచ్చి ఇప్పుడు ఈ స్నాక్స్ చేయడం మొదలుపెట్టాను. స్వచ్ఛమైనటువంటి ఉత్పత్తులతో కొర్ర మురుకులు కానీ, అరికి మురుకులు కానివ్వండి, ఈ కారం శనగింజలు, పల్లి వంటలు ఇవన్నీ చేయడం, కట్ల పైన వండడం, ప్రతి ఒక్క ఉత్పత్తి దాంట్లో ఏమైనా ప్రకృతి వ్యవసాయం చేయడం, చెక్క నూనెలతో ఇందాకను కదా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ చేయడం, దాంట్లో వాడే ఉప్పు కూడా హిమాలయన్ రాక్ సాల్ట్ వాడి స్వచ్ఛంగా దాన్ని చేసి పంపిస్తున్నాం కొందరు ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు ఎవరున్నా కూడా చాలా బాగుందండి అంటున్నారు. అది దాన్ని ఎలా రీచ్ అవ్వాలనేసి ఒక కంపెనీ మన కూడా నేను త్వరలో మేడం సలహాతో నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. దాని పేరు ప్రాణహిత అని పెట్టాం. దాని ఫుడ్ లైసెన్స్ బ్రాండ్ నేమ్ అండి ప్రాణహిత. పేరు మంచి పేరు కుదిరింది, దానికి ప్రాణాన్ని కాపాడే హిత అలాంటి పేరు వచ్చేలాగా. దాని ద్వారా నేను ఇంకా మా రైతులది, నేను ఇప్పుడు నాదనుకోను, మా రైతుల ప్రొడక్ట్స్ని రీచ్ చేయాలనేది ఒక తీసుకెళ్ళాలి, పబ్లిసైజ్ చేసి. ఎందుకంటే ప్రతి ఫార్మర్ ప్రతి ఊరికి బ్రాండ్ తయారు చేసుకోలేరు కదా. అందుకని నా ప్రాణహిత బ్రాండ్ కిందనే నా లాంటి ఫార్మర్స్ది, ముఖ్యంగా నాది, దాంతోపాటు అందరిని పుష్ చేయాలా, సమాజానికి ఎక్కువ మందికి రీచ్ చేయాలా, ఎంతోమందికి డోర్ స్టెప్స్కి ఎలా అందించాలా. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్కు అంతా నేను మా ఊర్లు అక్కడ పండించి ఆటోలు బస్సులో పెడితే ఇక్కడ వచ్చి కొందరు ఆటో వాళ్ళు ఉన్నారు నాకు ఇక్కడ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ తీసుకుని డెలివరీ ఇస్తున్నారు. ఇంకా వేరే స్టేట్స్కి ఎలా పంపించాలా దాన్ని ఒక చదువుకున్న వాళ్ళని ఒక పాయింట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఇంకా ముందు తీసుకెళ్దామని నేను ప్లాన్ చేస్తున్నానండి. రైతు ఏం చేస్తే రైతు బాగుపడతాడు, ఏం స్టెప్స్ తీసుకుంటే మనం అందరూ మంచి ఆహారం తినగలుగుతాము అనేది ఫస్ట్ ప్రభుత్వం ఆలోచించాలా. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రైట్ స్టెప్ తీసుకునిందండి. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆ దినుసులు కానీ బియ్యం కానీ రైతుల దగ్గర కొంచెం 15% ఎక్స్ట్రా పే ఇచ్చి కొనుక్కునేదని మొదలుపెట్టారు.